సో ఏ ఏజ్కి ఏ స్కిల్స్ బెస్ట్ అంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాడైమ్ పెట్టుకుంటే మనం. ఒక థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ స్కిల్స్ నేర్పించాలి మేము. థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు, ఫిఫ్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ నేర్పించాలి. అంటే నాన్న నువ్వు మొత్తం నెల రోజుల్లో ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని వీలైనంత మందికి సేల్ చేసుకుంటారు. ఎందుకు చేయట్లేదు మేము? చాలా చాలా లెమన్ సోడా చేసి ఇప్పుడు అందరూ ఎలాగో కమ్యూనిటీస్లో ఉంటున్నారు. కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు లెమన్ సోడా చేసి దాన్ని ప్రిపేర్ చేసి 10 ఇళ్ళకెళ్ళి ఇలా లెమన్ సోడా ప్రిపేర్ చేశాను, మామూలుగా అయితే 10 రూపీస్, ఈరోజు డిస్కౌంట్ ప్రైస్కి నేను 5 రూపీస్కి ఇస్తానంటే నాకు మొత్తం రా మెటీరియల్ కాస్ట్ 20 రూపీస్ అయింది, నేను మొత్తం సేల్ చేసుకుని నాకు 50 రూపీస్ వచ్చింది, అంటే నా ప్రాఫిట్ ఎంత 30 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసి వాడు అలా చేస్తే బిజినెస్ మైండ్ సెట్ ఎందుకు పెరగదు మ్యామ్? అర్థమైందా? ఇది అలాగే థర్డ్ క్లాస్ నుంచి ఎంతమంది ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్ కానీ ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి రోడ్డు మీద ఉండే వాళ్ళకి షేరింగ్ చేసే ఆస్పెక్ట్ ఎంతమందికి ఉంది మ్యామ్? అసలు లేదు సార్. చాలా ఫ్యూ పీపుల్కి అది కూడా బై ఛాన్స్ వాళ్ళు ఎక్కడో చూసి పికప్ చేస్తే తప్ప బై డిఫాల్ట్ అయితే లేదు. మ్యామ్ మీకు విషయం చెప్పమంటారా? మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం తెలుసా? నిజంగా ఎవరికైతే ఏది లేదో వాళ్ళని చూసిన తర్వాత మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నేను ఇప్పటికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా అమ్మ నాకుంది, కనీసం నాకు పేరెంట్స్ అంత మాత్రం చేశారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఎప్పుడు ఫీల్ అయ్యాను తెలుసా? నేను వైజాగ్లో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్ 40 మందికి వాళ్ళెవ్వరికీ ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరి ద్వారానే ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వీళ్ళ పిల్లలకు వస్తే 40 మంది ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి పిల్లలు 40 మంది వాళ్ళెవ్వరికి అమ్మా నాన్న లేరు. వాళ్ళని చూస్తే నేను బ్లెస్డా కాదా మ్యామ్? తప్పకుండా. ఇప్పుడు నాకు ఎప్పుడు తెలిసింది అది? నాకంటే పూర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరిని చూస్తున్నారు తెలుసా? ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు BMW కారులో దిగంగానే, ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు యాపిల్ ఫోన్ పట్టుకొని రాగానే, ఒక గ్యాడ్జెట్ చేతికేసుకొని రాగానే, డాడ్ వాడు చూసావు గ్యాడ్జెట్ వేసుకొని వచ్చాడు, నువ్వేంటి నా లైఫ్ ఇలా చేసావు అని చెప్పి వాడు వాళ్ళతో కంపేరింగ్ అనండి లేకుంటే ఏదో ఒకటి అనండి, మీరు దానికంటే తక్కువ స్థాయికి అప్పుడప్పుడు తీసుకెళ్ళి నెలకో 2 నెలలకు ఒక్కసారో ఓల్డేజ్ హోమ్కో ఆర్ఫనేజ్కో ఇలాంటి ప్లేసెస్కి మీరు తీసుకెళ్తే షేరింగ్ కేరింగ్ గురించి మనం నేర్పించాల్సి వస్తుందా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 100 మందిలో ఇద్దరికి ఇగ్నిషన్ స్టార్ట్ అవుదా మ్యామ్? ఇద్దరికి 100 మంది మారిపోతారని నేను చెప్పను, కానీ కనీసం ఇద్దరిలో ఆలోచన మొదలవుతుంది కదా. అవి ఎందుకు నేర్పించట్లేదు? సిలబస్లో లేదు సార్. ఇదే డైలాగ్, చదువులో లేదు సార్. చదువులో ఉండదండి. మీరు థర్డ్ క్లాస్ ఈజ్ ద బేసిక్ ఏజ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ మ్యామ్. ఇంట్లో పెట్టే ఖర్చుల దగ్గర నుంచి పిల్లలకు కనుక నేర్పిస్తూ ఉంటే ఇంకోసారి ఏ బీటెక్ స్టూడెంట్, ఇది ఓపెన్గా చెప్తున్నాను, మీరు చైన్ స్నాచింగ్ ఇవన్నీ చూసారు కదా మ్యామ్, ఎవరు చేస్తున్నారు తెలుసా? స్టూడెంట్స్ ఎక్కువ చేసేది. వెరీ డిస్టర్బింగ్. బీటెక్ అయిపోయిన తర్వాత యూత్ ఉండే వీళ్ళు షార్ట్ టర్మ్ మనీ కోసం బెట్టింగ్ యాప్లకి ఎందుకు వెళ్తున్నారు? మీకు ఇంకా వర్స్ సిచ్యువేషన్ చెప్పాలంటే 9వ క్లాస్ కుర్రాల్లో ఒక 5గురు కలిసి రాజమండ్రి అనే ప్లేస్లో బైకులు దొంగతనాలుగా చేసి ఆ దొంగతనం చేసిన బైకులు సెకండ్ హ్యాండ్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు పెట్టుకొని వాళ్ళు రాయల్టీ లైఫ్ గడుపుతున్నారు. పాపం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మామూలు లైఫ్ స్టైల్ ఉండే పేరెంట్స్. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నేర్పక మన లైఫ్ స్టైల్ మనమే డెవలప్ చేసుకోవాలని చెప్పి దొంగతనాలు 9వ క్లాస్లో మొదలు పెడితే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మ్యామ్? చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే ఎక్కడ డీవియేషన్స్ అయిపోతాయో పర్సనాలిటీలో, వాళ్ళ రైట్ అండ్ రాంగ్ సెన్స్లో, మారల్ వాల్యూస్లో అర్థం కాదు.